డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందుబాబులు గజగజ వణకాల్సిందే. తాగి నడిపేవారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎక్కడ పట్టుబడతామోనన్న టెన్షన్ చెప్పక్కర్లేదు. కానీ మందు ప్రియుల్ని కట్టడి చేయడం పోలీసులకు సైతం కష్టంగా మారింది. తాగుబోతులు తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు కఠినతరం కావడంతో మందుబాబులు రూట్ మార్చుతున్నారు. కొత్త ఉపాయాలతో ఖాకీల్నే బురిడి కొట్టిస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా కొందరు వాట్సాప్ లో గ్రూపులు క్రియేట్ చేస్తూ ఉంటే ఇంకొందరు మాస్టర్ ప్లాన్ తో పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగే ఏరియాలో కొందరు స్పెషల్ డ్రైవ్ అంటూ బోర్డులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన మందుబాబులు ఆ వ్యక్తులకు డబ్బులిచ్చి డ్రైవింగ్ సీట్లోంచి మారుతున్నారు. మద్యం సేవింగ్స్ అనే వ్యక్తితో డ్రైవింగ్ చేయిస్తున్నారు. అలా పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లేస్ వెళ్లిపోగానే సదరు వ్యక్తిని దించేసి డబ్బులిస్తున్నారు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగే చోట కొందరు కేటుగాళ్లు డబ్బులకు ఆశపడి లిక్కర్ బాబులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మందుబాబుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. జనరల్గా కొంతమంది ఎవరైతే తాగున్నారో వాళ్ళు వేరే వాళ్ళకి సమాచారం అందించడం కానీ, లేకపోతే ఒక వాట్సాప్ గ్రూప్ లాగా ఏదో పెట్టుకొని దాంట్లో సమాచారాన్ని షేర్ చేసుకోవడం కానీ, అండ్ ఇంతేకాకుండా తాగి లేకున్న వ్యక్తి ఎవరైతే తాగకుండా ఉన్నటువంటి వ్యక్తిని ముందు పంపించి వాళ్ళు ముందుగా వెళ్ళి సమాచారం చెప్పటాలు లేకపోతే షేర్ చేసుకోవటాలు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి. సో దీనికి తగ్గట్టుగా కూడా మేము మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్. మందుబాబులు తెలివి మీరిపోతే పోలీసులు మరో అడుగు ముందుకేశారు. స్పెషల్ డ్రైవ్ అంటూ ఓ చౌరస్తాలో 10 మంది పోలీసులు నిలబడి తనిఖీ చేస్తుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలిసిపోతోందని, అందుకే మరో రూట్ ఎంచుకున్నామంటున్నారు. డ్రైవ్ అంటూ నిర్వహించకుండా సిగ్నల్స్ వద్ద రెడ్ లైట్ పడగానే క్షణాల్లో వచ్చి బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్ష చేస్తామంటూ, ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు వస్తే చాలు వాహనం సీజ్ చేస్తామంటూ కొత్త పందా మొదలు పెట్టారు పోలీస్ బాసులు. ఇది కాకుండా వేరే రూట్లు మార్చుకొని వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. సిగ్నల్ పాయింట్స్ దగ్గర కానివ్వండి, లేకపోతే వాళ్ళు వెళ్తున్నప్పుడు అక్కడ సడన్గా సిగ్నల్ జంక్షన్స్ దగ్గర లేకపోతే మధ్యలో మొబైల్ టీమ్స్ పెట్టుకొని అక్కడ ఆపిచ్చేసి చెక్ చేసుకోవటం, అంటే మూమెంట్లో ఉంటూ కూడా చెక్ చేయటం చేయొచ్చు. అవన్నీ కూడా చేయొచ్చు. అట్లానే ఎక్కడన్నా బార్స్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. ఇవన్నీ చేసుకోవటం ఇక్కడ చేయాలి ఇక్కడ చేయకూడదని ఏమీ లేదు, నిర్దిష్టంగా ఏమీ లేదు, ఎక్కడైనా చేయొచ్చు. మొత్తానికి మందుబాబుల యాక్షన్ కు పోలీసులు రియాక్షన్ గట్టిగానే ఇస్తున్నారు. అయితే వాహనదారుల్లో మాత్రం మార్పు తేలేకపోతున్నారు. ఎప్పటికైనా మరింత కఠినంగా ట్రాఫిక్ పోలీసులు ప్రవర్తించాలి.